హలో వ్యూవర్స్, ఇంట్లో పాలు విరిగిపోయినాయని బాధపడుతున్నారా? ఏమీ అవసరం లేదండి. దాంతో మనం పన్నీర్ చక్కగా చేసుకోవచ్చు. దాన్ని ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను ఒక 1 లీటర్ పాలు తీసుకున్నానండి. ఆ పాలు విరిగినాయి. ఇదిగోండి, ఇప్పుడు విరిగినాయి కదా. ఈ విరిగిన పాలల్లో మనం ఒక హాఫ్ నిమ్మ చెక్క స్క్వీజ్ చేసి వేసుకోవాలి. చూడండి, పాలు విరిగిపోయినాయి అనమాట. ఈ విరిగిన పాలల్లో ఇప్పుడు మనం నిమ్మ చెక్క వేసుకోవాలన్నమాట. దానిలో ఒక హాఫ్ నిమ్మ చెక్క జ్యూస్ వేసుకోవాలి. ఇదిగోండి, వేస్తున్నాను. ఇది వేసి ఇప్పుడు మనం బాగా కొంచెం సేపు అలా స్టిర్ చేయండి, కలపండి. కలిపేసి ఒక 15 మినిట్స్ స్టవ్ మీద ఉంచండి. ఈ 15 మినిట్స్ మనం మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ దాన్ని చూస్తూ ఉండాలండి. ఒక 15 మినిట్స్ మాత్రం స్టవ్ మీదే ఉంచాలి. ఇదిగోండి, ఇలాగా నేను మధ్య మధ్యలో స్టిర్ చేస్తూ చూస్తూ ఉన్నాను అనమాట. 15 మినిట్స్ అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కకు పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది అయిపోయింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇదిగోండి ఒక కంటైనర్ తీసుకొని దాని మీద ఒక ప్లెయిన్ క్లాత్ ఒకటి వేస్తున్నాను. అది వేసి పల్సటి క్లాత్ అండి. ఆ క్లాత్లో ఇదైతే పాలు ఉన్నాయి కదా, విరిగిపోయిన పాలు, ఈ పాలని మొత్తం వేసేసి ఆ క్లాత్లో మొత్తం అంతా ఫిల్టర్ చేస్తున్నాను అనమాట పన్నీర్ని. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, నేను మొత్తం అంతా ఆ క్లాత్లో వేసేసాను. ఇవి వేసేసి మొత్తం ఆ విరిగిపోయిన పాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెక్స్ట్ పన్నీర్ని పైకి మనకి వచ్చేస్తుంది అనమాట. ఇది మొత్తం బాగా స్క్వీజ్ చేసి ఆ వాటర్ అనేది ఏదైతే పాలు విరిగిపోయిన పాలు ఉన్నాయి కదండి, ఆ పాలు అసలు ఏం లేకుండా బాగా గట్టిగా స్క్వీజ్ చేయాలి. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నట్లుగా మంచిగా బాగా స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేసి ఒక డ్రైనర్ మీద అలా కొద్దిసేపు ఉంచండి, ఒక 15 మినిట్స్. ఏదైనా ఉన్నా కానీ ఆ వాటర్ అనేది ఉంటే ఆ వాటర్ మొత్తం అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దానిలో తీసి నేను నీట్గా బాగా ఇలాగా ఒక స్క్వీజ్ చేసి దాన్ని బాగా గట్టిగా కట్టేయాలన్నమాట. బాగా ఆ వాటర్ అనేది ఏదైతే ఉందో ఆ వాటర్ మొత్తం కంప్లీట్గా డ్రైన్ అయ్యేంత వరకు స్క్వీజ్ చేయాలండి. స్క్వీజ్ చేసేసి మనం లాస్ట్లో ఒక క్లిప్ కానీ లేదంటే మనం ఒక దారంతో అయినా కానీ గట్టిగా కట్టాలన్నమాట. ఇక చూడండి, వాటర్ అనేది లేకుండా స్క్వీజ్ చేయాలి. నేను మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసేసాను. ఇప్పుడు నేను ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాంటి క్లిప్ తోటి నేను దాన్ని టైట్ చేస్తాను అనమాట. మీరు క్లాత్తో అయినా కానీ టైట్ చేయొచ్చండి, లేదంటే ఒక మంచిగా ఒక దారము అలాంటిదైనా కానీ యూజ్ చేసి బాగా దాన్ని టైట్ చేసి పెట్టచ్చు అనమాట. ఇలా టైట్ చేసేసి ఫ్రిడ్జ్లో ఉంచేసేయండి 1 డే మొత్తం. బాగా ఆ క్లిప్ వేసేసేసి, నేనైతే ఆ క్లిప్ యూజ్ చేస్తున్నానండి, బాగా గట్టిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తున్నాను. తర్వాత పక్క రోజు చూడండి ఎంత మంచిగా మనకి పన్నీర్ రెడీ అయిందో. దీన్ని నేను ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నాను. ఇలా మనం పీసెస్గా మంచిగా కట్ చేసుకోవచ్చండి. ఇలానే మనం సింపుల్గా మన పన్నీర్ మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీకు వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిస్ట్ డైలీ. థ్యాంక్ యూ.